మన ఇండియాలో థ్యాంక్ యూ అంటే శుక్రియా అంటాం. బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరికైనా తెలుసా? మనకి దానికి సిమిలర్గా ధన్యవాద్ అనే వర్డ్ కూడా ఉంది. అది సాంస్క్రిట్ నుంచి వచ్చింది. బట్ ఈ శుక్రియా అనేది ఉర్దూ వర్డ్. ఇండియా అనేది ఒక ఓపెన్ స్కై లాంటిది. ఇక్కడ అన్ని కల్చర్స్ వచ్చి మెర్జ్ అయిపోతూ ఉంటాయి. మనకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే పర్షియా. లాంగ్వేజ్లో మనం ఆదాబ్, శుక్రియా, ఖుదాఫిజ్ ఇవన్నీ మనకి పర్షియన్ రూట్స్ నుంచి వచ్చిన ఉర్దూ భాషలో ఇమిడిపోయాయి. సో ధన్యవాద్ ఆర్ కృతజ్ఞతకి ఆల్టర్నేటివ్ మనకి మనం శుక్రియా అని చెప్తూ ఉంటాం. లాంగ్వేజ్లోనే కాదు, లైఫ్ స్టైల్లో కూడా మనకి షెర్వానీ, ఖుష్బూ పెర్ఫ్యూమ్స్ ఆర్ చుమర్, షాండ్లైర్స్ ఇవన్నీ మనకి మొఘల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ట్లో చూసిన, వాల్స్లో చూసిన మిర్రర్ వర్క్, ఫ్లోరల్ టైల్స్, అలాగే క్యాలిగ్రఫీ ఒక రాయల్ మెహఫిల్ లాగా ఇండియన్ హోమ్స్ని డెకరేట్ చేశారు. ఈవెన్ లిటరేచర్లో కూడా మన గ్రాండ్ ఫాదర్స్ గజల్స్ వినేవారు, షాయరీస్ చెప్పేవారు. దిల్సే నిక్లీ బాత్ హోతీ హే అసర్ రక్తీ హే. ఇలా డిఫరెంట్ పొయిటిక్ స్టైల్లో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా డీప్గా ఎమోషనల్గా ఇమిడిపోయింది మనకి. ఎంతలాగంటే ఒక థ్యాంక్ యూని శుక్రియా అని చెప్పే కల్చర్లోకి, ఒక రూమ్ని షాండ్లైర్స్తో డెకరేట్ చేసే ఇమాజినేషన్ స్టైల్లోకి మన ఇండియాలో పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే క్లాసిక్, పొయిటిక్ అండ్ టైమ్లెస్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఒక మెహఫిల్ వైబ్ వస్తుందని ఫీల్ అవుతున్నప్పుడు జస్ట్ స్మైల్ అండ్ సే శుక్రియా హిస్టరీ.